2026 ఫిబ్రవరి నెల మరి కుంభరాశి. ఈ కుంభరాశి ఎట్లా ఉన్నది చూద్దాం. ఈ కుంభరాశికి శని ద్వితీయానికి వచ్చాడు. ద్వితీయానికి వచ్చినా కూడా శని బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఈ రాశి వాళ్ళకి శుక్రుడు గురువు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు. సరిగా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి పూర్తిగా బాగా లేదు అని చెప్పాలి. కారణం ఏంటంటే గురువు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. గురువేమో విద్య, ఉద్యోగం, విదేశీయానానికి బాగుంది. శుక్రుడు ఇంటికి కానీ, ఇంట్లో ఉండేటువంటి భార్యకు కానీ, వివాహానికి కానీ, వివాహ సంబంధమైన విషయాలకు కానీ బాగుంది. అయితే ఏం చెప్పాలంటే వివాహం అవుతుంది కదా అని ఎట్లా పడితే అట్లా వివాహం చేసుకోవడం మంచిది కాదు. పెద్దవాళ్ళ నిర్ణయం కావాలి ఒకటి. రెండోది ఏంటంటే జాతకం చూడాలి. చాలామంది అంటారు, ఏమండి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, పిలిచే పేరుని బట్టి చెప్పండి అంటారు. పిలిచే పేరుని బట్టి చెప్పాలంటే జన్మ నక్షత్రం ఉంటేనే చెప్పేది కరెక్ట్ అవుతుంది. పేరుని బట్టి చెప్పేది, లేకపోతే కొంతమంది తెలియని వాళ్ళు మా ఊరిని బట్టి చెప్పండి అంటే ఊరిని బట్టి జాతకం కాదని తెలుసుగా మీకు, అది ఎట్లాగో మరి పేరుని బట్టి చెప్పేది కూడా అంతే. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చెప్పాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఆవు, పులి, మేక, పిల్లి, ఎలుక ఇట్లా వైర జంతువులు కాకుండా ఉంటే చాలు అని ఆలోచిస్తారు. దానికంటే వివాహానికి ఏం చేయాలంటే షష్టాష్టకాలు అంటారు. వీళ్ళ రాశి దగ్గర నుంచి, ఆడపిల్ల రాశి దగ్గర నుంచి మగపిల్లవాడి రాశి 6 అవుతుంది. అట్లాగే మగపిల్లవాడి ఆ రాశి దగ్గర నుంచి లెక్కేస్తే ఆడపిల్ల రాశి 8 అవుతుంది. ఇది షష్టాష్టకాలు అంటారు. షష్టాష్టకాలు కనుక ఉంటే పెళ్ళైన తర్వాత వీళ్ళు వెంటనే వెళ్ళిపోతారు. అది కాకుండా కాలసర్పదోషం, కుజదోషం అనే ఉంటాయి. ఇటువంటి వాటిని గురించి కూడా బాగా ఆలోచించాలి. కాలసర్పదోషం, కుజదోషం ఉన్న వాళ్ళకే సరిపోతుంది. ఒకళ్ళ కాలసర్పదోషం, కుజదోషం ఉండి ఒకళ్ళ కాలసర్పదోషం, కుజదోషం లేకపోతే వాళ్ళు గనక పెళ్లి చేస్తే సమస్య. ఎందుకంటే కాలసర్పదోషం ఉండేటట్లయితే ఆడవాళ్ళకి గర్భిణీ రాకపోవచ్చు, నెలసరి ఎక్కువ తక్కువ రావచ్చు, ఒక్కోసారి ఒక నెల మంత్లీ పీరియడ్ రాకపోవచ్చు, ఒక్కోసారి ఏమవుతుంది మంత్లీ పీరియడ్ వచ్చినా కూడా ఓవర్ బ్లీడింగ్ రావచ్చు. ఇట్లాంటి సమస్యలు కుజదోషం వల్ల వస్తాయి. కాలసర్పదోషం వల్ల ఏమిటాయంటే నువ్వు ఎంత కష్టపడ్డా, ఎంత డబ్బు వచ్చినా, ఎంత సంపాదన ఉన్నా, ఎవరికి ఎంత సంపాదన, నెలకి లక్షల ఆదాయం ఉన్నా కూడా వచ్చినట్లు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎందుకు ఖర్చు అవుతుంది? ఆ టైంకి ఏదో అనవసరంగా ఖర్చు వస్తుంది. ఇట్లాంటి ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఇవన్నీ కూడా కాలసర్పదోషం, కుజదోషం. దీనివల్ల విపరీతమైన ఖర్చులు. తర్వాత కుజదోషం వల్ల భార్యకి ఇంట్లో అనారోగ్యం. ఈ అనారోగ్యం బాగా ఇబ్బందికరమైంది. అదే ఒక్కళ్ళతో పోదు, కుటుంబంలో పిల్లలకు, ఆడపిల్లలకు కూడా వస్తుంది. కాబట్టి కాలసర్పదోషం, కుజదోషం ఇద్దరికీ ఉంటే మాత్రం ఎటువంటి పరిస్థితి ఇబ్బంది రాదు. అట్లాగే షష్టాష్టకాలు ఉంటే అస్సలు పనికిరాదు. కాబట్టి ఇటువంటివి జాగ్రత్తగా చూడటం లేదు చాలామంది. ఇది ఎందుకు వివరంగా చెబుతున్నానంటే, ఏమంటే మా పెళ్లి సంబంధం చూసుకుంటున్నాం, మన పిల్లాడు మీరు జాతకం చెప్పండి అని అడుగుతారు. ఇద్దరు జాతక చక్రాలు వేయాలంటే రాశి చక్రం, నవాంశ చక్రం, మహర్దశలు ఇవన్నీ కట్టి ఫలితం చెప్పాల్సి వస్తుంది. అప్పుడు దానికి తగినటువంటి ఫీజు అడగాల్సి వస్తుంది. అమ్మో దీనికే ఇంత ఫీజా అంటే మరి ఇది చాలా పొరపాటుగా ఆలోచిస్తున్నారు. పెళ్లి చేస్తున్నారు కదా, బఫే భోజనం పెడుతున్నారు. బఫే భోజనంలో 20 రకాలు కావాలి, 30 రకాలు కావాలి, ఇన్ని రకాలు చేస్తున్నారు. పాట కచేరీలు పెడుతున్నారు, మండపాలు పెడుతున్నారు, పెళ్ళికి లక్షలు ఖర్చు పెడుతున్నారు. ముందు కావాల్సింది ఏమిటి? జాతకాలు కలిసినయా లేవా? జాతకాలు కలిస్తేనే పెళ్లి చేయాలి కదా. మీరు పెళ్లి చేసేటప్పుడు ఇద్దరు బాగుండాలని ఆలోచనతో చేసేటప్పుడు సరి జాతకాలు కలిసినయా లేవా చూడాల్సిన బాధ్యత మీకు లేకుండా, అదేదో లెక్క లేకుండా ఏందో చెబుతారులే అనేటువంటి అనుమానంతో మీరు చూసుకొని కోట్ల పాలై చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ కుంభరాశికి ఏలినాటి శని ఉండటం చేత చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు వస్తున్నాయి. తర్వాత వివాహం అయిన తర్వాత కోర్టులో మరి విపరీతమైన కేసులు మురుగుతున్నాయి.
ప్రతి లాయర్లు కూడా వివాహ విషయంలో తొందరపడి చేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు చెప్పడం కాదు, నేను కూడా చెబుతూ ఉన్నా. వివాహ విషయంలో ఆడపిల్లలు తక్కువగా ఉన్నారు కాబట్టి మీరు ఈ విధంగా చేసుకొని ఇబ్బందులు పడటం జరుగుతుంది. కాబట్టి ప్రతివాళ్ళు కూడా నేను చెప్పేది ఏమిటంటే జాతకాలు సరిగా ఉన్నాయా లేవా, వీళ్ళకి చేయొచ్చా చేయకూడదా పెళ్ళి అనేది ఆలోచించుకొని చేసుకోవాలి. అదే కాదండి, ఉద్యోగస్తులు ఉంటారు, ఇద్దరు ఒక చోట ఉద్యోగం చేస్తారు, మేమిద్దరం ఇష్టపడ్డామండి, ప్రేమించుకున్నామండి, మా జాతకం చూడండి, మేము పెళ్లి చేసుకుంటామండి అని వస్తారు. సరేనయ్యా, మీరు ప్రేమించుకున్నారు, బాగానే ఉంది, నేను జాతకం చూస్తాను, బాగా లేదు అని చెప్తే నువ్వు మానుకుంటావంటే అట్లా ఎట్లా మానుకుంటావండి, దానికి ఏదో ఉపశమనం చెప్పండి. ఉపశమనాలు ఉండవు, దీనికి ఉపశమనంతో అయ్యేది కాదు. పూర్తిగా జీవితం మొత్తం గురించి చూసేది జాతకం. అటువంటి జాతకాన్ని ఏదో ఉపశమనాలు చెప్పి మీ ఇష్టం వచ్చినట్టుగా పెళ్లి చేసుకుంటే తర్వాత పెళ్లి చేసుకోకమునుపు కంటే పెళ్ళైన తర్వాత పూర్తిగా ఇబ్బందులు పడతారు. అదే కాదు, ఇంకో విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి, ఉద్యోగస్తులకి, విద్యార్థులకి చెప్పాలంటే పూర్తిగా బాగుంది. తర్వాత ఇంటి సామాన్లు, గృహోపయోగ వస్తువులు అనగా సిమెంటు, ఇటుక, ఇసుక, మరి ఇనుము, ఇది కాకుండా ఇంకా దర్వాజాలు అంటే కలప, శానిటరీ ఇట్లాంటివన్నీ కూడా కొనుక్కునే వాళ్ళకి, అమ్ముకునే వాళ్ళకి బాగుంది. తర్వాత ఈ ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు, ఈ వ్యాపారాలు, బ్రోకర్స్, ఇళ్ళ స్థలాలు, బిల్డర్స్, వీళ్ళందరికీ కూడా బాగుంది. మిగతా వాళ్ళకి చెప్పాలంటే కళాకారులకు కూడా పూర్తిగా బాగుంది. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా పూర్తిగా బాగాలేదు. కాబట్టి ఏం చేయాలి అంటే ముందుగా డేట్ ఆఫ్ బర్త్ జాతకం చూసుకోండి. అట్లా లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది. స్వస్తి.